భర్త వలన పొందవలసినది ప్రేమ. ప్రేమని పొందడానికి ఔషధాలు లేదు. ఇది ఆవిడ వేసిన ప్రశ్నలో దోషం ఎక్కడుందో బయటపెట్టింది. అసలు నిజంగా ఈ పద్యానికి బంగారు అక్షరాలతో దీన్ని తయారు చేయించి ఒక పూలదండ వెయ్యాలి. దాంపత్య జీవనం గురించి అంత అద్భుతమైన ప్రతిపాదన చేసింది ద్రౌపదీదేవి. దాంపత్యమనగా ప్రేమ. ప్రేమ అన్న మాటకు అర్థం ఏంటంటే అవతల వారిలో ఉన్నటువంటి బలహీనతలు బాగా తెలిసి కూడా తనకున్నటువంటి బలము చేత ఆ బలహీనత వలన ఆ పక్కవారు ఇబ్బంది పడకుండా కమ్ముకుని రావడం. భర్త యందు ఒక చిన్న బలహీనత ఉందనుకోండి, అది బయట పడకుండా భార్య కమ్ముకుంటుంది. భార్య యందు ఒక చిన్న బలహీనత ఉందనుకోండి, బయట పడకుండా భర్త కాసుకుంటాడు. అలా చూసుకునేటటువంటి వాళ్ళై ఉండడానికి కారణం ప్రేమ కలిగి ఉండడం. ప్రేమ యందు ప్రతిఫలాపేక్ష ఉండదు. అటువంటి ప్రేమ దంపతుల మధ్య ఉండాలి. ఈ ప్రేమ వలన ఏమొస్తుంది అంటే త్యాగభావన ఉద్భవిస్తుంది. త్యాగం ఎంత త్యాగమైనా చేసేస్తారు. ఎంత త్యాగం వరకు వెళ్ళిపోతారంటే తనకి ఇష్టమైన ఏదైనా సరే కనీసం నోరు విప్పి అడగడం కూడా ఉండదు. ఎందుకుండదు అంటే భర్త యొక్క శక్తి సామర్థ్యములను దృష్టిలో పెట్టుకుని అడగరు. రెండు, ఆయన ఏదైనా కష్టంలో ఉంటే తాను మాట్లాడిన మాట వల్ల ఆయన కష్టం వలన పొందిన బాధకి ఇంకా ఎక్కువ బాధ కలుస్తుందనుకుంటే అసలు ఆ మాట కూడా అడగదు. నిశ్శబ్దంగా అలా ఉండిపోతుంది అంతే. అది ప్రేమ చేత మాత్రమే సంభవం అవుతుంది తప్ప ప్రేమ లేకుండా అసలు దాంపత్యం అనేటటువంటి దానికి అర్థమే లేదు. ప్రేమ అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ అవతల వారి యొక్క సంతోషాన్ని కోరుకోవడం. అవతల వారి సంతోషాన్ని కోరుకోవడానికి అవతల వారు నా మాట వినేటట్టుగా ఉండాలనుకోవడానికి ఎంత తేడా ఉంటుంది. ఓ గుర్రాన్ని లొంగ తీసుకోవడం ఎటువంటిదో, ఒక ఏనుగుని లొంగ తీసుకోవడం ఎటువంటిదో, ఓ పెద్ద పులిని లొంగ తీసుకోవడం ఎటువంటిదో, అవతల వ్యక్తి లొంగడనుకున్నప్పుడు అవతల వాడిని ఏదో రకంగా ఏదో మాయ చేసి వశం చేసుకుని తనకి వశవర్తిని చేసుకోవడం ఎటువంటిదో, అలా దాంపత్యంలో కూడా ఏ కారణాన్ని అడ్డుపెట్టైనా భార్యని భర్త, భర్తని భార్య వశం చేసుకునే ప్రయత్నం చేస్తే అసలు అది దాంపత్యము అని అనడానికి అవకాశం లేదు. దాంపత్యమునందు ప్రేమ ఒక్కటే అవసరం.